రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం 2026 సంవత్సరానికి సంబంధించి వానాకాలంలో వేసుకునేటువంటి టాప్ 5 మొక్కజొన్న విత్తనాలు ఏమున్నాయో తెలుసుకుందామండి. ఈ వీడియోను జాగ్రత్తగా చివరి వరకు రైతు సోదరులందరూ చూడగలరండి. ఎందుకంటే చివరిలో నేను ఒక 3 ప్రశ్నలు అడుగుతాను. అవి ఎందుకంటే రైతుల్లో మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించే ప్రశ్నలే అడుగుతాను నేను. ఆ ప్రశ్నలు అనేవి మీకు వీడియో చివరిలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రశ్నలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి రైతు సోదరులు చివరి వరకు చూసి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలరు. మనకు వానాకాలం అనేసరికి సమస్య ఏమొస్తుందంటే వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయండి. అంటే వర్షాలు ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. పడితేనేమో కంటిన్యూస్గా పడుతూ ఉంటాయి, పడకపోతేనేమో చాలా రోజులు బెట్ట పరిస్థితులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకొని మనకు మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలని మనం వేయాల్సి ఉంటుంది. కాబట్టి అవి ఏమున్నాయో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మొదటగా వచ్చేసి సిపి కంపెనీ వాళ్ళది 333 అండి, 333. ఈ విత్తనం గత 6-7 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉందండి. దీన్ని చాలామంది రైతులు మనకు వానాకాలంలో మరియు రబీ సీజన్లో వేయడం జరిగింది. దీని పంటకాలం వచ్చేసి 110 నుంచి 120 రోజులు. ఈ పంట యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు పంట చివరి దశ వరకు కూడా ఆకులు అనేవి ఆకుపచ్చగా ఉండడం జరుగుతుంది. తర్వాత దీని కాండం చూసుకున్నట్లయితే చాలా లావుగా ఉంటుంది. అంగుళన్నర నుంచి 2 అంగుళాల లావు ఉండడం. తర్వాత వేర్లు కూడా మనకు పెన్ను సైజు లేదా పెన్సిల్ సైజు లావులో రావడం జరుగుతుంది. అవి గట్టిగా పట్టేసుకుని ఉండటం వల్ల గాల్దుమారలు వచ్చినా కానీ అది పడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇంకా వేరే ప్రత్యేకతలు ఏమున్నాయంటే మనకు ఈ కంకి అనేది కనుక చూసినట్లయితే బెండు లావుగా ఉంటుందండి. బెండు లావుగా ఉండి 18 నుంచి 20 వరుసలు వస్తాయి. ప్రతి వరుసకు కూడా మనం నిలువుగా గింజలు లెక్క పెట్టినట్లయితే 40 నుంచి 42 వరకు వచ్చే అవకాశం ఉంది. వీటి గింజలు ఏ విధంగా ఉంటాయంటే మనకు నారింజ రంగులో ఉంటాయి. తర్వాత కొంచెం గింజలు వెడల్పుగా లావుగా ఉండి బరువు కూడా ఎక్కువ వస్తుంది అనమాట. ఈ సిపి 333 మొక్కల్ని కనుక మనం సైలేజ్ కానీ లేదా పశువుల మేతకు కానీ ఉపయోగించుకోవాలనుకుంటే ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇది మీకు ఆల్రెడీ చెప్పాను నేను, పంట చివరి దశ వరకు కూడా ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాబట్టి మనకు ఈ సైలేజ్ కానీ లేదా పశువుల మేతకు కానీ ఏమన్నా అవసరం ఉంటే దీన్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఎండు తెగులను తట్టుకునే మంచి రకం అన్నమాట ఇది. విల్ట్ తర్వాత ఈ మనకు ఎండు తెగులు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కనుక వేసుకున్నట్లయితే ఈ ఎండు తెగులు సమస్య నుంచి ఈ సిపి 333 అనేది తట్టుకొని మనకు మంచి దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్లు మీకు ఇది కఠిన వాతావరణ పరిస్థితులు ఏమున్నా కానీ తట్టుకొని రైతులకు మంచి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంది. మనకు దీన్ని కనుక పంట దిగుబడి చూసుకున్నట్లయితే వానాకాలంలో ఈ ఎర్ర చెక్క నేలలు ఏమైతే ఉంటాయో అక్కడ మనకు 20 క్వింటాల దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. అదే నల్లరేగడి నేలల్లో కనుక వేసుకున్నట్లయితే మనకి 25 నుంచి 30 క్వింటాల దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఇది మంచి సరైన సస్యరక్షణ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనకు ఈ రకమైన దిగుబడులు రావడానికి అవకాశం ఉందన్నమాట. రెండో విత్తనం వచ్చేసి పైనీర్ కంపెనీ వాళ్ళది 3305 అండి. ఇది గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే నీటి వనరులు లేకుండా వర్షాపాతం మీదనే మనం మొక్కజొన్న పండించాలి అనుకుంటే ఇది చాలా అనువైన రకం అన్నమాట. ఎందుకంటే దీని పంటకాలం వచ్చేసి 105 నుంచి 110 రోజుల్లో దీని పంటకాలం అనేది వస్తుంది. తర్వాత మనకు ఇది ఏ రకమైన నేలలకైనా అనుకూలం అన్నమాట. అంటే తేలికపాటి నేలలు, మధ్యస్థ నేలలు, బరువు నేలలు ఏమున్నా సరే ఆ నేలల్లో ఈ పైనీర్ 3305 వేసుకోవచ్చు. తర్వాత దీనికి కూడా మొక్క వేర్లు ఎక్కువగా రావడం, కాండం మధ్యస్థంగా ఉంటుంది కానీ వేర్లు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఒకవేళ ఏమన్నా గాల్దుమారాలు వచ్చినా కానీ ఈ మొక్క పడిపోకుండా ఉండడానికి అనుకూలంగా ఉంటుంది. దీంట్లో గింజలు వచ్చేసరికి కొంచెం మనకు పసుపు రంగులో ఉంటాయి. కానీ పైనీర్కి ఉన్న అత్యంత ప్రత్యేకమైన గుణం ఏంటంటే ఎక్కువ గింజలు ఎలా ఉన్నా కానీ అవి చాలా బరువుతో రావడం అనేది జరిగింది. కాబట్టి దీంట్లో కూడా కంకులు ఒక మోస్తరు సైజులో ఉన్నా కానీ లేదా పెద్ద సైజులో ఉన్నా కానీ మనకు వచ్చే గింజలు ఏమైతే ఉంటాయో అవి అధిక బరువుతో రావడం అనేది జరుగుతుంది. మనకు వరుసలు కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 20 వరుసలు రావడానికి ఆస్కారం ఉంది. నిలువుగా గింజలు లెక్క పెట్టినట్లయితే మనకు 40 నుంచి 42 గింజలు రావడానికి ఆస్కారం ఉందన్నమాట.
ఇంకా ప్రయనీర్లో ఉన్న ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటంటే మనకు మొత్తం కంకి చివరి వరకు కూడా గింజలని నిండుకొని రావడం జరిగింది. వేరే కంపెనీ విత్తనాల్లో కొంచెం గ్యాప్స్ ఉంటాయి, కానీ ఈ పైనీర్కు సంబంధించిన వాటిల్లో మాత్రం మనకు కంకి నిండుగా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇది కూడా మనం ఇందాక నేను చెప్పినట్లు వర్షాకాలంలో నీటి వనరులు లేని వాళ్ళు వర్షాధారంగా పండించుకోవాలి అనుకుంటే వర్షాకాలం ఎదురయ్యేటువంటి కఠిన పరిస్థితులు ఏమైనా ఉన్నా కానీ ఇది తట్టుకొని నిలబడగలుగుతుంది. దీంట్లో మనం షెల్లింగ్ పర్సంటేజ్ చూసినట్లయితే అంటే మనకు గింజలు ఎక్కువగా బెండు సన్నగా ఉంటుంది అనమాట. షెల్లింగ్ పర్సంటేజ్ వచ్చేసి 82 నుంచి 83% ఉంటుంది. ఇది కూడా మనకు ఎండు తెగులను తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకం. మూడో విత్తనం వచ్చేసి బయోసీడ్ వాళ్ళది 96-36 అండి. ఈ బయోసీడ్ వల్ల 96-36 పంట కాలం వచ్చేసి 115 నుంచి 120 రోజులు. ఇది ఏ రకమైన నేలకైనా సెట్ అవుతుందండి. అంటే తేలికపాటి నేలలు, ఎర్రచలక నేలలు, మధ్యస్థ నేలలు, బరువు నేలలు అంటే నల్లరేగడి భూములు ఏమున్నా కానీ వాటన్నిటికి కూడా ఇది సెట్ అయ్యే రకం అన్నమాట. ఇంకొకటి ప్రస్తుతము మనకు మార్కెట్లో ఉన్న అన్ని మొక్కజొన్న విత్తనాలలోకెల్లా ఎండు తెగులను బ్రహ్మాండంగా తట్టుకునేది ఇదే అండి. రైతు సోదరులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది మనం వానాకాలంలో వేసుకోవచ్చు, రబీలో వేసుకోవచ్చు. మనకు వానాకాలంలో ఎదురయ్యేటువంటి కఠిన వాతావరణ పరిస్థితులు అంటే ఎక్కువ వర్షాలు పడడం కానీ లేదా వర్షాలు పడకుండా బెట్ట పరిస్థితులు ఏమైనా ఉన్నా కానీ ఇది సమర్థవంతంగా తట్టుకునే రకం అన్నమాట. దీంట్లో కూడా మనకు కాండం అనేది చాలా లావుగా ఉంటుంది, 2 అంగుళాలు ఈజీగా ఉంటుంది. తర్వాత వేర్లు అనేవి ఎక్కువ వస్తాయి. ఈ వేర్లు ఎక్కువ వచ్చి ఈ భూమిని గట్టిగా పట్టేసుకోవడం వల్ల మనకు ఈదురుగాళ్ళు అట్లాంటివి ఏమైనా వచ్చినా కానీ ఇది పడిపోదు అనమాట. ఇంకొకటి ఈ పంట చివరి దశ వరకు కూడా ఇది మంచిగా ఆకుపచ్చగా ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో ఉన్న ఈ కాండం లావు తర్వాత ఆకుపచ్చదనం వల్ల ఎవరైనా పశువుల మేతకు కానీ సైలేజ్ కానీ తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ బయోసీడ్ 96-36 అనేది బ్రహ్మాండంగా సెట్ అవుతుందండి. తర్వాత మనకు దీంట్లో వరుసలు కనుక చూసుకున్నట్లయితే 16 నుంచి 20 వరుసలు రావడానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత ప్రతి వరుసలో కూడా మనకు 40 పైనే గింజలు వస్తాయి. గింజలు మంచిగా నారింజ రంగులో ఉంటాయి. బెండ్ అనేది మధ్యస్థంగా ఉంటుంది. గింజలు కొంచెం వెడల్పుగా ఉంటాయండి, వెడల్పుగా ఉండి ఎక్కువ బరువు వచ్చే విధంగా ఉంటాయి అన్నమాట. దీంట్లో షెల్లింగ్ పర్సంటేజ్ వచ్చి మనకు 82 నుంచి 83% అనేది ఉంటుంది. ఈ షెల్లింగ్ అంటే ఏంటనేది కూడా మీకు లాస్ట్లో వీడియోలో కవర్ చేస్తా అండి. ఇక 4వ విత్తనం అండి, జెనోమిక్స్ వాళ్ళది 304. ఈ విత్తనంకు సంబంధించి ఫీల్డ్ వర్క్స్ ఏమైతే చేశానో అవి మీకు వీడియోలో చూపించడం కూడా జరిగింది. దీని పంటకాలం వచ్చేసి 110 నుంచి 120 రోజులు. ఇది కూడా ఏ రకమైన నేలకైనా సెట్ అవుతుందండి. తేలికపాటి నేలలు, మధ్యస్థ నేలలు, ఎర్రచలక నేలలు, తర్వాత నల్లరేగ నేలలు ఏ ఉన్నా కానీ ఇది సెట్ అవుతుంది. ఈ మొక్క క్యారెక్టరు ఎలా ఉంటుందంటే చాలా తొందరగా పెరుగుతూ ఉంటుందండి. కాండం కూడా మనకు 1.5 అంగుళాల నుంచి 2 అంగుళాలు ఉండి ఎక్కువ వేర్లు వస్తాయి. మీకు చాలా వీడియోల్లో కూడా నేను దగ్గర నుంచి వేర్లు కాండం ఏ విధంగా ఉందనేది కూడా చూపించడం జరిగింది. నా పాత వీడియోలు కనుక గమనించినట్లయితే మీరు ఆ మొక్క క్యారెక్టరు చూసుకోవచ్చు. తర్వాత ఇది కూడా మనకు వానాకాలంలో మరియు రబీ సీజన్లో 2 రకాలుగా పనిచేస్తుంది. వానాకాలంలో నీటిపారుదల ఉన్నా కానీ లేకున్నా కానీ మంచి దిగుబడిని ఇచ్చే రకం. అదే రబీ సీజన్లో మనకు నీటిపారుదల ఉన్నట్లయితే బ్రహ్మాండమైన దిగుబడిని ఇచ్చే రకం అన్నమాట ఇది. ఇప్పుడు ఈ కాండము మరియు వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండడం వల్ల ఇది తొందరగా ఈదురుగాళ్ళకు పడిపోదు. మనం ఈ మొక్కలో వరుసలు కనుక చూసినట్లయితే 16 నుంచి 20 అనేవి ఉంటాయి. గింజలు కూడా 40-42, కొన్ని సందర్భాల్లో 44 వచ్చినాయి కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఈ గింజల ప్రత్యేకత ఏంటంటే గింజలు పక్క నారింజ రంగులో ఉంటాయండి. తర్వాత గింజలు కూడా మంచిగా లావు సైజుతో రావడం, అవి ఎక్కువ బరువును కలిగి ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నిటితో పోలిస్తే బెండ్ అనేది చాలా సన్నగా ఉంటుందండి. బెండు సన్నగా ఉండి వరుసలు ఎక్కువ వచ్చి మనకు గింజలను ఎక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో మనకి అత్యధిక షెల్లింగ్ పర్సంటేజ్ ఉన్నది ఈ జెనోమిక్స్ వాళ్ళది 304 ఒకటే. దీంట్లో మనకు షెల్లింగ్ పర్సంటేజ్ అనేది 85 నుంచి 86% ఉంది. వేరే ఇతర ఏ కంపెనీలతో పోల్చుకున్నా కానీ దీంట్లోనే మనకు అంటే బెండు చాలా తక్కువగా ఉండి గింజలు ఎక్కువ రావడం అనేది జరగడంలో మాత్రం మనకు జెనోమిక్స్ 304 ప్రస్తుతం మార్కెట్లో ఇదే హైయెస్ట్ అన్నమాట. తర్వాత ఇది కూడా ఎండు తెగులను తట్టుకునే రకం కాబట్టి రైతు సోదరులు ధైర్యంగా తీసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా చెప్పేది 5వదండి, టాటా కంపెనీ వాళ్ళది 9279 అనే రకం.
దీని పంటకాలం వచ్చేసి 110 నుంచి 120 రోజులు. ఇది ఏ రకమైన నేలలకు సెట్ అవుతుందంటే తేలికపాటి నేలలు మరియు మధ్యస్థ నేలలకు ఇది సెట్ అవుతుంది. నల్లరేగడి నేలలకు ఇది అంత అనువుగా ఉండదన్నమాట. తర్వాత వానాకాలంలో మరియు రబీ 2 సీజన్లకు ఇది అనుకూలంగా ఉండే రకం. వానాకాలం మొక్కలు వాతావరణ ఒత్తిళ్లకు గురవుతాయి కాబట్టి అధిక బెట్ట పరిస్థితులు ఉన్నా కానీ లేదా అధిక వర్షపాతం ఉన్నా కానీ ఇది తట్టుకునే రకం. దీని కాండం కూడా మనకు 2 అంగుళాలు ఉండి వేర్లు ఎక్కువగా ఉండి పంట చివరి దశ వరకు కూడా, అంటే ఇది 120 రోజులు చెప్పా కదా పంట కాలము, ఆ 120 రోజుల వరకు కూడా ఆకులు అనేవి చాలా ఆకుపచ్చగా ఉండడం అనేది జరుగుద్ది. ఈ టాటా కంపెనీలో ఉన్న ప్రత్యేకత అదే అన్నమాట. నేను చాలా రకాలైనటువంటి టాటా మొక్కజొన్న విత్తనాలు చూడటం జరిగింది. అవన్నీ కూడా పంట చివరి దశ వరకు కూడా మంచి ఆకుపచ్చగా ఉండడం అనేది జరుగుతుంది. వేరే కంపెనీ మొక్కలు ఎండిపోతూ ఉంటే ఈ టాటా వల్ల మాత్రం ఆకుపచ్చగా ఉండడం నేను గమనించడం జరిగిందనమాట. దీంట్లో వరుసలు వచ్చేసి 16 నుంచి 18 ఉంటాయి. నిలువుగా కనుక మనం చూసుకున్నట్లయితే 40-42 గింజలు రావడం అనేది జరిగింది. దీంట్లో కూడా ఈ కంకి చివరి వరకు గింజలు నిండడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో మనకు వచ్చిన గింజలు కూడా ఎక్కువ బరువుతో ఉంటాయి. బెండ్ అనేది మధ్యస్థంగా ఉంటుంది. తర్వాత మనకు దీంట్లో షెల్లింగ్ పర్సంటేజ్ అనేది 80 నుంచి 82% ఉంటుంది. ఇది కూడా ఎండు తెగులు తట్టుకునే రకం అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 ఏమైతే ఉన్నాయో మొక్కజొన్న విత్తనాలు, వీటి ఎత్తు కనుక మనం చూసుకున్నట్లయితే 10 నుంచి 12 అడుగుల మధ్యలోనే ఉంటాయండి. మరీ ఎక్కువ ఎత్తు అయితే ఏం పోవు. తర్వాత ముఖ్యంగా ఎండు తెగుల సమస్య ఉంది కాబట్టి ఈ ఎండు తెగులను కూడా ఈ తట్టుకుంటాయి. ఇంకా ఈ ఎండు తెగులు తట్టుకునే దాంట్లో బయోసీడ్ 96-36 బెస్ట్ అని చెప్పాను. సో మీకు మీ ప్రాంతంలో ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాభావ పరిస్థితులు లేదా వర్షాధార పరిస్థితులు అన్నిటినీ బేరీజ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన 5 మీరు ఏ రకమైన ఎంచుకోవచ్చండి. రైతు సోదరులకు ఈ విషయాలు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. తర్వాత మాకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఈ మంచి విషయాలు నలుగురు రైతులకు మీరు షేర్ చేయడం వల్ల, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మంచి విషయాలు చెప్పినట్లుంటుంది. మాకు కూడా మంచి విషయాలు కొత్తవి తెలుసుకొని ఉత్సాహంగా చెప్పడానికి మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. కాబట్టి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, వీడియోలు కూడా లైక్ చేయండి. ఇప్పుడు 3 ప్రశ్నలు అడుగుతా అని చెప్పా కదండి. ఫస్ట్ మొదటి ప్రశ్న గుర్తుపెట్టుకోండి. ఎండు తెగులును అత్యధికంగా తట్టుకునే మొక్కజొన్న విత్తనం ఏది? ఎండు తెగులును అత్యధికంగా తట్టుకునే మొక్కజొన్న విత్తనం ఏది? రెండవ ప్రశ్న వచ్చేసి అత్యధిక షెల్లింగ్ శాతం ఇచ్చే విత్తనం ఏది? అత్యధిక షెల్లింగ్ శాతం ఇచ్చే విత్తనం ఏది? మూడవ ప్రశ్న వచ్చేసి పంట త్వరగా చేతికందేది ఏది? అంటే పంటకాలం తక్కువగా ఉన్న మొక్కజొన్న విత్తనం ఏది? ఈ 3 ప్రశ్నలకు కూడా మీకు సమాధానాలు ఆల్రెడీ వీడియోలో దొరుకుతాయి కాబట్టి నాకు కింద కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.